కళాధర్ గారు, ఇలా ఊహించుకుని మందు తాగడం ఎందుకు సార్? ఓ బాటిల్ కొనుక్కోవచ్చు కదా. చూడమ్మా, నాది చాలా పెద్ద కుటుంబం. నా జీతం డబ్బులు కుటుంబ ఖర్చులకే సరిపోవు. నాకు మనసులో చిన్న చిన్న కోరికలు ఉంటాయి కదా, అవి తీర్చుకోవడానికి ఇలా ఊహించుకొని ఆనందపడుతూ ఉంటాను. మరింత బాధపడుతున్నారు ఎందుకు సార్? మా పెద్దమ్మాయి పెళ్ళిడికి వచ్చిందమ్మా, దాని పెళ్లి ఎలా చేయాలా అని ఇలా బాధపడుతున్నాను. అది కూడా ఊహించేసుకోండి. జ్వాల, లోకల్ పోలీస్ ఆఫీసర్స్ లో మనం చెప్పిన పని స్పీడ్ గా సిన్సియర్ గా చేసే ఇద్దరు పేర్లు చెప్పు. విక్రమ్ అండ్ ధర్మ. అంటే ఆ ట్విన్ బ్రదర్సా? ఎస్, వాళ్ళిద్దరిలో సిన్సియారిటీ ఉంది, లాయల్టీ ఉంది, ఎఫిషియన్సీ కూడా ఉంది. వి కెన్ ట్రస్ట్ దెం. పోలీసుల అభిప్రాయాలు చెప్పాలి కానీ తీర్పులు చెప్పకూడదు. అంటే లోక్, నోటుకొచ్చింది చెప్తే అభిప్రాయం, ఆలోచించి సాక్ష్యాధారాలు దొరికాక చెప్తే అది తీర్పు. సిగరెట్ కాల్చాలంటే అగ్గిపెట్టి కావాలి, మర్డర్ చేయాలంటే మోటివేషన్ ఉండాలి, కేసు తేలాలంటే పూర్తి ఆధారాలు కావాలి. నో థ్యాంక్స్. జ్వాలా, దొంగ బయట వాడైతే ఆ రోజు రాత్రి ట్రెజరీ కేసిన తాళం కప్ప ఇలా రాడ్డుతో పగలగొట్టాలి. అప్పుడు ఆ తాళం కప్ప ఇలా పగిలిపోతుంది, తాళం అనుకున్న లివర్ ఇలా విరిగిపోతుంది. కానీ ఆ రాత్రి ట్రెజరీ కేసిన తాళం కప్ప ఇది. నాకు దొరికిన మొదటి సాక్ష్యం ఇదే. దిస్ ఇస్ ద ఫస్ట్ క్లూ విచ్ ఐ గాట్. తాళం చెవితో తాళం తీసి 3 కోట్లు కొట్టేశాక మనల్ని ఫోర్స్ చేయడానికి తాళాన్ని రాడ్తో కొట్టి వెళ్ళిపోయాడు. పోలీస్ ట్రెజరీ తాళాలు దొంగ చేతికి ఎలా వస్తాయి? పొరపాటునొచ్చిన దొంగతనం జరిగిన తర్వాత కంట్రోల్ రూమ్ తాళాలుండే బోర్డు పైన మళ్ళీ తాళాలు ఎలా పెడతాడు? ఎందుకు పెడతాడు? ఎవరెవరికి తాళాలు తీసే అవకాశం ఉందో ఆ డీటెయిల్స్ నాకు కావాలి. ఐ వాంట్ దోస్ పోలీస్ ఆఫీసర్స్ లిస్ట్, మేబీ కానిస్టేబుల్ టు కమిషనర్. అందరి వివరాలు నాకు కావాలి. మిస్టర్ తేజ, ఇదిగో మీరు అడిగిన ఫైల్. నివాస్ తయారు చేసిన ఫైల్ ఇదేనా? ఎస్. ఆ ట్రెజరీ దొంగ ఎవరో ఏంటో నివాస్ కనుక్కున్న నిజాలన్నీ ఈ ఫైల్లో రికార్డ్ అయి ఉన్నాయి కదూ? అవును. నేను అడిగిన ఫైల్ ఇది కాదు. మరి కిరణ్ వర్మ తయారు చేసిన కాన్ఫిడెన్షియల్ ఫైల్లో ఆ దొంగ వివరాలన్నీ ఉన్నాయి. ధర్మ, ఆ ఫైల్ కలర్ ఏంటి? రోజ్ కలర్ సార్. అదెక్కడుంది? రెడ్డి గారు, ఆ ఫైల్ ఎక్కడుంది? విక్రమ్, ఆ ఫైల్ ఎక్కడుంది? రంగస్వామి దగ్గర ఉంది సార్. వేర్ ఇస్ దట్ రంగస్వామి? ఏంటి బాబు, విషయం ఏమిటో చెప్పండి. ఆ రోజు నువ్వు చూసిన విషయం ఎవరికన్నా చెప్పావా? మీ నాన్నగారి ఫ్రెండ్నని తమరు గొప్ప మనసుతో నన్ను క్షమించి వదిలేశారు కదా బాబు. మీ మంచితనాన్ని నేను ఎలా మర్చిపోగలను? కిరణ్ వర్మ తయారు చేసిన రోజ్ కలర్ ఫైల్ నాకివ్వు. అది మీకు ఇస్తే నన్ను సస్పెండ్ చేస్తారు బాబు. వాళ్ళకిస్తే నన్ను అరెస్ట్ చేస్తారు. ఫైల్ నాకివ్వు. మరి వాళ్ళు అడిగితే? ఈ ఫైల్ ఇస్తావు. ఆ తేజ ఈ ఫైల్ కోసం కలవరిస్తున్నాడు. అతను అడిగితే ఈ ఫైల్ ఇవ్వు. పిచ్చి పిచ్చి సమాధానాలు చెప్పకు. అర్థమైందా? చిన్నప్పటి నుంచి నాకున్న చిత్రమైన అలవాటు నీకు తెలుసు కదా. నేను చూసింది ఏదైనా పక్కవాడికి చెప్తే గానీ నిద్ర పట్టదు, ఆకలయ్యదు. నా కళ్ళ ముందు జరిగిన ఆ ఘోరాన్ని విక్రమ్కి చెప్పే ధైర్యాన్ని ప్రసాదించు స్వామి. ఏంటా నిజం? నా కళ్ళ ముందే డీసీపీ కిరణ్ వర్మని మీ తమ్ముడు ధర్మ మర్డర్ చేశాడు సార్.
ఈ విషయం ఎక్కడైనా చెబితే నన్ను నా కుటుంబాన్ని చంపేస్తానని బెదిరించాడు సార్. కాళ్ళ వేళ్ల పడి బతిమాలితే వదిలేడు సార్. ధర్మ ఏంటండి అలా అరిచారు? ఏం లేదు, ఏం లేదు. విక్రమ్ బాబు ఉన్నారా? లేరు, ధర్మా గారు ఉన్నారు. ధర్మానా? అదేంటి సార్ ధర్మా గారు పేరు చేతి అంత భయపడతారు? భయమా? నాకెందుకు భయం? ఏం లేదే. గుడ్ మార్నింగ్ సార్. ఏం రంగస్వామి ఇలా వచ్చావు? ఏం లేదు సార్, మా ఫ్యామిలీని తీసుకుని తిరుపతి పెడుతున్నాను. లీవ్ లెటర్ ఇచ్చి పెడదామని వచ్చాను సార్. వస్తాను సార్. మంచి పని చేస్తున్నావు. విశాల, బస్సు టైం అవుతుంది, తొందరగా రా. వస్తున్నామండి. స్కూల్ నుంచి వచ్చిన తర్వాత కొనిస్తానన్నా కదా. నోర్మి వేధవా, ఎందుకురా పిల్లని అలా కొడుతున్నావు? కూల్ డ్రింక్ కావాలంట, లేకపోతే స్కూల్కి వెళ్ళాడంట. బిడ్డని కొట్టద్దురా. వాళ్ళ అమ్మతో చెప్పు, తన బిడ్డను ఎలా దారిలో పెట్టాలో తల్లికే తెలుసు. ఏమండి వెళదామా? మీరు బయలుదేరండి. తిరుపతిలో మీ తమ్ముడు ఉన్నాడు కదా, వాళ్ళ ఇంట్లో ఉండండి. అదేంటి మీరు రారా? వస్తాను. అర్జెంటుగా ఆఫీసులో చేయాల్సిన పని ఒకటి గుర్తుకొచ్చింది. అది పూర్తి చేసుకుని సాయంకాలం బస్సుకు బయలుదేరుతాను. సరే, ఓకే డాడీ, మేము వెళ్ళొస్తాం. మీరు బయలుదేరండి, బస్సు టైం అవుతోంది. సమయానికి వచ్చావన్నయ్య. ఇవాళ శనివారం కదా, వెంకటేశ్వర స్వామి పూజ చేశాను. హారతి తీసుకో. నీకు విషయం చెప్పాలమ్మా. ముందు హారతి తీసుకో అన్నయ్య. ఏమిటన్నయ్య అలా ఉన్నావు? ఎలా చెప్పాలో తెలియటం లేదమ్మా. ఏమైంది? నా బిడ్డలకి ఏమన్నా అయిందా? వాళ్ళకేం కాలేదమ్మా. జరగకూడని ఘోరం కిరణమ్మ గారికి జరిగింది. అవును, ఆ దేవతను చంపిన దుర్మార్గుడికి పుట్టగతులు ఉండవు. అమ్మా, వాడిని నిలువున నరికిన పాపం లేదు. వాడెవడో తెలిసినా కూడా నువ్వు ఇదే మాట అంటావా అమ్మా? నా కన్న కొడుకైనా సరే నరికి పారేస్తాను. అమ్మా, అమ్మా, నా కళ్ళ ముందే పెరిగిన మీ ధర్మాగాడు ఆ కిరణ్ వర్మని దారుణంగా హత్య చేశాడమ్మా. నువ్వు చెప్పేది నిజమా? నా బిడ్డల సాక్షిగా నిజం చెబుతున్నానమ్మా. నా కళ్ళ ముందే కిరణ్ వర్మని చంపేశాడు. ఈ విషయం బయటికి చెబితే నా భార్య బిడ్డల్ని చంపేస్తానని బెదిరించాడమ్మా. అమ్మా, మాణికమ్మా, మాణికమ్మా, మాణికమ్మా. అయ్యో, తెస్తానమ్మా, ఇప్పుడే తెస్తాను. హలో, ఏంటమ్మా గొంతు అదోలా ఉంది? మళ్ళీ బీపీ ఏమైనా పెరిగిందా? అలాగేమ్మా. హలో విక్రమ్, మనం హోమ్ మినిస్టర్ గారి దగ్గరికి వెళుతున్నాం. ఆ కేసుకు సంబంధించిన ఫైల్స్ తీసుకురా. ఎస్ సార్. ధర్మ, అమ్మకు ఒంట్లో బాలేదంట, ఓసారి నువ్వు వెళ్ళు. వచ్చావా విక్రమ్? పెదపాప గారిని చంపింది మన ధర్మ అంట్రా. నీకెలా తెలుసు? ఎవరు చెప్పారు నీకు? ధర్మ, పెదపాపను చంపింది నువ్వే కదూ? నువ్వే చంపావా? చెప్పరా, నిజం చెప్పు. నా మీద ఒట్టేసి నిజం చెప్పరా. పెదపాపను నువ్వు చంపావా?
కాదని చెప్పరా. నా బిడ్డ ఈ నేరం చేయలేదని చెప్పు. పెద్ద పాప నువ్వు చంపలేదని చెప్పరా. చెప్పు చెప్పు. అమ్మా, నన్ను క్షమించమ్మా. నువ్వు నన్ను అమ్మ అని పిలవద్దు. ఎంత పని చేసావురా. పెద్ద పాప నీకు చదువు చెప్పించిన దేవత, మనిషిగా నిలబెట్టిన అమ్మరా. ఆ తల్లిని చంపడానికి నీకు చేతులు ఎలా వచ్చాయరా? నిన్ను కన్న పాపానికి నేను వద్దమ్మా. అమ్మా, అమ్మా, అమ్మా! అమ్మా, అమ్మా,